సీఎం చంద్రబాబు మచిలీపట్నం పర్యటనతో ఆ ప్రాంతం మహార్దశకు నాంది కాబోతుందని మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోర్ట్ నిర్మాణం ద్వారా పారిశ్రామికంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. ప్రజావేదిక సభ ద్వారా సీఎం ఇచ్చిన ప్రతి హామీ అమలుకు తన వంతు కృషి చేస్తా అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ కింద 220 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. స్వదేశీ దర్శన్ కింద మంగినపూడి బీచ్ అభివృద్ధికి 150 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. సీఎం ఆదేశాల మేరకు మచిలీపట్నం ఓ మహానగరంగా తీర్చిదిద్దామన్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కోసం మరి మచిలీపట్నానికి రావడం, వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా కానీ అటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా వారు వివరించడం, చాలా రాబోయే కాలంలో మచిలీపట్నానికి ఒక మహర్దశకి ఇది నాంది కాబోతుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజధానికి అతి దగ్గరగా ఉండే పోర్టు, రాజధానికి దగ్గరగా దీన్ని డెవలప్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అటు టూరిజం కానీ, ఇటు పోర్ట్ కానీ, అదేవిధంగా ఇక్కడ రాబోయే కాలంలో ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందడానికి కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి. మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఈ ప్రాంతం విరాజిల్లిందని చెప్పి వారు చెప్పారు. మళ్ళీ అలాంటి కన్నా ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.